శ్రీకాంత్. పర్టికులర్ ఈ క్లాస్లో మనం కార్డ్స్ గురించి తెలుసుకుందాం. సో కార్డ్ అంటే చూడండి, ఇక్కడ ఒక చూసారా, ఇది కార్డ్ అంటారు. సో ఈ యొక్క కార్డ్ సెలెక్ట్ చేసేసుకున్నట్లయితే మనం ఇందులో కనుక నెంబర్స్ కాలమ్స్, నేమ్స్ కాలమ్స్, అంటే నేమ్స్ కాలమ్ అయితే సెలెక్ట్ చేసేసుకున్నాం అనుకో, సో ఫస్ట్ నేమ్ అయితే ఏది ఉందో ఆ నేమ్ అనేది డిస్ప్లే చేయడం జరుగుతుంది. ఓకేనా. సో ఈ యొక్క డిస్కౌంట్ బ్రాండ్లో ఏ నేమ్ అయితే ఉంటుందో ఫస్ట్గా హై, సో హై నేమ్ అనేది డిస్ప్లే చేస్తుంటుంది. సో అదేవిధంగా నంబర్ కాలం సెలెక్ట్ చేసేసుకున్నాం అనుకో, ఆ యొక్క కాలం యొక్క సమ్ చూపిస్తుంది ఇలా. ఓకేనా. అంటే ఇలా మనం ఏ కాలం మీద సెలెక్ట్ చేసేసుకుంటామో, ఇప్పుడు నేను ఇంకొక నంబర్ కాలం తీసుకున్నాను, సిఓజెస్. చూడండి మొత్తం సిఓజెస్ ఎంత ఉన్నాయి. సేమ్ అదే విధంగా నేను ప్రాఫిట్ సెలెక్ట్ చేసేసుకుంటాను. చూడండి ప్రాఫిట్ కూడా మొత్తం సమ్ చూపించేసి ఉంటుంది, అంటే మొత్తం ప్రాఫిట్ ఇంత ఉంది. సో మరి రియల్ టైమ్ ఎన్విరాన్మెంట్లో మరి ఈ యొక్క కార్డ్ అనేది ఎలా ఉపయోగపడుతుంది అనుకున్నట్లయితే చూడండి, ఇప్పుడు నేను ఒక స్లైసర్ తీసుకుంటున్నా. సో స్లైసర్ గురించి నేను మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో డెప్త్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ స్లైసర్లో ఒక కంట్రీ కాలం అనేది సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇప్పుడు నాకు ఏంటంటే ఒక్కొక్క కంట్రీలో ఎంత సిఓజిఎస్ ఉంది, దాని యొక్క ఒక్కొక్క కంట్రీలో ఎంత సిఓజిఎస్ ఉంది, ఓకేనా, ఎంత సేల్స్ ఉన్నాయి, ప్రాఫిట్ ఎంత ఉంది నాకు తెలుసుకోవాలి. సో ఈ యొక్క కెనడా సెలెక్ట్ చేసేసుకున్నాం అనుకో, చూడండి కెనడా రిలేటెడ్ అంటే కెనడాలో 24 మిలియన్ సేల్స్ ఉన్నాయి, సిఓజిఎస్ 21 ఉన్నాయి. సో ప్రాఫిట్ అనేది 3.53 మిలియన్స్ ఉంది. సేమ్ ఇదే విధంగా ఫ్రాన్స్, జర్మనీ, మెక్సికో అండ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. సో ఇలా మన డిఫరెంట్ లొకేషన్స్లో ఎంత వరకు మనకు సేల్స్ ఉన్నాయని మనము చెక్ చేసుకున్నందుకు అని చెప్పేసి ఈ యొక్క కార్డ్ అనేది ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు. ఓకేనా. సో ఇది అండి కార్డ్. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా లక్ష్మీ స్కిల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. మరిన్ని క్లాసెస్ చూస్తూ పవర్ BI నేర్చుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ ఆల్.